సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాజీవుద్దీన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. అక్కడైతే రాజు అన్నీ కాకుండా నువ్వు అన్నీ కాకుండా అయ్యేనా ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఎన్జిఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గోదావరి ఖని పట్టణ ప్రజలందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు. మొహమ్మద్ తాజుద్దీన్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కోఆర్డినేషన్ విత్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, తెలంగాణ స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, పెద్దపల్లి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కోఆర్డినేషన్ విత్ వాళ్ళ సహకారంతో వాళ్ళ హెల్ప్తో మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ మేము నడిపిస్తున్నాం. ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏమైనా సమస్య ఉంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా ఆఫీసెస్లో వర్క్ కావట్లేదు అంటే మన గోదావరి ఖని ఆఫీస్లో మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర వచ్చి మీరు ఒక పిటిషన్ ఇస్తే మేము ఏం చేస్తామంటే లీగల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అధికార దృష్టికి తీసుకెళ్ళి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటే కలెక్టరేట్ దగ్గర వెళ్తాం, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్తాం, పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉంటే పోలీస్ కమిషనర్ ఏసీపీ సిఐ గారి దగ్గర వెళ్ళి ఆ సమస్యని ఆ సార్ దృష్టికి తీసుకెళ్తాం. అంతే తప్ప మేము సివిల్ ప్రొటెక్షన్ తరఫున మేము ఇక్కడ డిసైడ్ చేసేది ఏమీ లేదు. మేము మన దేశం కోసం పోరాడుతున్నాం, మన దేశం కోసం మేము సేవ చేస్తున్నాం. మేము మన దేశం కోసం డబ్బులు ఖర్చు చేయకపోతే కనీసం మేము సమయం మనం ఇస్తున్నాం మన దేశం కోసం. కాబట్టి అందరికీ మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర రావచ్చు. మీరు ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం ఉన్నది. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున మేము ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మానవ హక్కుల అవగాహన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1993 యాక్ట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాన్ని ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క డివిజన్లో మేము హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున ప్రతి ఒక్క వాడాలో ఎవరికైతే రక్తదానం అవసరం ఉంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము మా టీం అందరు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే వారంలో ఒకసారి అనాథాశ్రమంలో కావచ్చు, వృద్ధాశ్రమంలో కావచ్చు, వివిధ సర్కిళ్లలో అన్నదానం కార్యక్రమం, ఫుడ్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం.